క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి మీరు కృప ద్వారా రక్షించబడ్డారు. అంటే ఆ రక్షణ సాదృశ్యం ఏంటంటే, బాప్టిజం అనేది ఒక ఒడంబడిక, ఒక సాదృశ్యమే. కానీ నిజమైనటువంటి రక్షణ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, యేసు ప్రభువారు తిరిగి లేపబడడం ద్వారా మీరు నిజమైన రక్షణను మీరు అనుభవించారు. అందుకే బాప్టిజం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? మిమ్మల్ని సమాధి అనగా నీటిలో సంపూర్ణంగా పాతి పెట్టబడి తిరిగి లేపబడడం, దీన్ని ఒకబడం. బాప్టిజం అంటే ముంచి లేపడం అనగా మనము నీటిలో సమాధి చేయబడిన వారముగా, యేసు ప్రభువారు ఎలాగైతే మరణాన్ని సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచాడో, అలాగూ తిరిగి మనము లేపబడిన వారమై ఉన్నాము. సో ఇక్కడ బోర్న్ అగైన్, తిరిగి జన్మించే అనుభవం ఈరోజు మనం పొందుకున్నామంటే, ఈరోజు ఉచితమైన రక్షణ మనం పొందుకున్నామంటే, కృప ద్వారా రక్షణ పొందుకున్నామంటే, దాని వెనక యేసు ప్రభువారు తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేవడం. కాబట్టి మనం లేపబడే అనుభవంలో మనం కూడా ఉందము గాక.